ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరగుడ్ల హుస్సేన్ బాషా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగేటి లక్ష్మీ నరసింహ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఆలగడ్డలోని 4 రోడ్ల సర్కిల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి భారీ జనసందోహంతో ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని రిటర్నింగ్ అధికారి సమక్షంలో బరగుడ్ల హుస్సేన్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ మరియు టీడీపీ నాయకులపై ధ్వజమెత్తారు. బీజేపీలో బి అంటే భారతీయ జనతా పార్టీ కాదని, జే అంటే భజన జగన్ అని, పి అంటే భజన పవన్ కళ్యాణ్ అని, వీరు ముగ్గురు కూడా పేర్లు మార్చుకుంటే బాగుంటుందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది సామాన్యుల పార్టీ అని, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, అప్పుల పాలు చేసిందని వారిపై తులసిరెడ్డి ధ్వజమెత్తారు. అనంతరం లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ దేశంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి మరియు కేంద్ర అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నియంత పాలన సాగుతుందని, ఈ నియంత పాలనకు అడ్డుకోట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరగుడ్ల హుస్సేన్ బాషా ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని లక్ష్మీ నరసింహ యాదవ్ కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరగుడ్ల హుస్సేన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలను అమలు చేయబోతుందని మరియు కేంద్రంలో 5 గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు. కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుస్సేన్ బాషా కోరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ సెక్రటరీ షంసుల్ హక్, ఆలగడ్డ టౌన్ అధ్యక్షులు చాంద్ బాషా, ఆలగడ్డ మండల అధ్యక్షులు పాషం వెంకట నరసింహుడు, పిసిసి డెలిగేట్ చాకలి పుల్లయ్య, డిసిసి కార్యదర్శి వై సంజీవ్ కుమార్, సిరివెల మండలం అధ్యక్షులు పసుపులేటి లక్ష్మీ నరసింహుడు, రుద్రవరం మండలం అధ్యక్షులు శ్రీనివాసులు, ఉయ్యలవాడ మండలం అధ్యక్షులు దస్తగిరి, మహబూబ్ బాషా, నజీర్ బాషా తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరగుడ్ల హుస్సేన్ బాషా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్కి ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి బానిసగా తయారయ్యాయి. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాటం చేయడంలో పూర్తిగా విఫలం చెందాయి. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వడంలో కూడా పూర్తిగా విఫలం చెందింది. ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ రాష్ట్రాల హక్కులను కూడా కాలరాస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా బరగుడ్ల హుస్సేన్ బాషా అనే వ్యక్తి ఒక సామాన్యుడు. ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ధనబలం ఉన్న వ్యక్తులు ఒకవైపు ఉన్నారు, సామాన్యులు ఒకవైపు ఉన్నారు. ప్రజలు ఆలోచన చేసి సామాన్యుల వైపు సామాన్య ప్రజలు నిలబడతారా, లేదా ధనబలంతో ఉన్నటువంటి ఓటుతో కొనే వ్యక్తులమ్మడి ఉంటారా అనేది ఓటర్లు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ దేశంలో ఒక దుర్మార్గ పాలనను పారదోలాలన్నా, ఈ రాష్ట్రంలో రాక్షస పాలనను పారదోలాలన్నా కానీ, లేదా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి పేద మహిళలకు సంక్షేమ పథకాలు అందాలన్నా అది కాంగ్రెస్ పార్టీ అది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈరోజు నమ్మకానికి అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిందంటే మాట తప్పదు. రైతులకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఒకేసారి 2,40,000 ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ తరఫున బరగొల్ల హుస్సేన్ బాషా ఆలగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్కి ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి బానిసగా తయారయ్యాయి. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాటం చేయడంలో పూర్తిగా విఫలం చెందాయి. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వడంలో కూడా పూర్తిగా విఫలం చెందింది. ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ రాష్ట్రాల హక్కులను కూడా కాలరాస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా బరగొల్ల హుస్సేన్ బాషా అనే వ్యక్తి ఒక సామాన్యుడు. ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ధనబలం ఉన్న వ్యక్తులు ఒకవైపు ఉన్నారు, సామాన్యులు ఒకవైపు ఉన్నారు. ప్రజలు ఆలోచన చేసి సామాన్యుల వైపు సామాన్య ప్రజలు నిలబడతారా, లేదా ధనబలంతో ఉన్నటువంటి ఓటుతో కొనే వ్యక్తులు అమ్మడి ఉంటారా అనేది ఓటర్లు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నామినేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి సార్ గారు రావడము, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అలాగే జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్ రావడము చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.